సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్టీయు, సిఐటియు, ఏఐటిసి ఆధ్వర్యంలో దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జమ్మలమడుగు పట్టణంలో మంగళవారం సమ్మె నిర్వహించారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలని, ఆటో డ్రైవర్స్కు సంక్షేమ చట్టం అమలు చేయాలని, ఆటో రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టాలనే ప్రధానమైన డిమాండ్స్తో ఈ సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ యూత్ సెక్రటరీ మల్కిరెడ్డి హనుమంతరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్మికుల సమ్మెకు మద్దతుగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన్ని నిలబడతాడు. అదేవిధంగానే ఇప్పుడు పాదయాత్రలో కూడా ఈ కార్మికుల చట్టాల మీద సవరణ తీసుకొచ్చేదానికి రేపు 2019 ఎలక్షన్లలో గెలిచిన తర్వాత ఈరోజు ఏదైతే కార్మికులు పోరాడుతున్నారో ప్రతి ఒక్కదాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తాం. ఆయన కూడా తెలుసు ఈ కార్మికులు, అందుకే ఆటో కార్మికులందరికీ అంతవరకు ఉంటే లైఫ్ ట్యాక్స్ అంతా రద్దు చేసి ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తానని ఆటో కార్మికులకు చెప్పినాడు. అదేవిధంగానే అంగన్వాడీ వర్కర్స్కి కానీ, ఆశా వర్కర్స్కి కానీ ప్రతి ఒక్కరికి జీతాలు కానీ వేతనాలు కానీ పెంచే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. కార్మికులకు అందరికీ వైఎస్ఆర్టీసీ తోడుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు తోడుంటారు. ఎప్పుడు ఏ సమ్మె చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారని తెలియజేస్తారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీరెడ్డి మాట్లాడుతూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గడిచిన 4.5 సంవత్సరంలో 700 అబద్ధాలు చెప్పి మేము ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులరైజ్ చేస్తాము, రెగ్యులరైజ్ చేసి సమాన పనికి సమాన వేతన ఇస్తాము. అలాంటి 700 అబద్ధాలు. ముఖ్యంగా బాబు వస్తే జాబ్ వస్తుంది, ఉండే జాబులే ఇప్పటికే పోయినాయి. బాబు వచ్చినాడు, ఆదర్శ రైతు ఇట రైతు విభాగంలో కానీ కొన్ని జాబులు కూడా ఇప్పటికి పోయినాయి. బాబు వచ్చే జాబ్ వచ్చేదైనా కానీ ఉండే జాబులు కూడా పోయినాయి. ఉండే వారికైనా కూడా మనం న్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళలో లేదు. ఇప్పుడు గడిచింది 4.5 సంవత్సరం. ఇప్పుడైనా మేలుకోయా. ఇన్ని రోజులు నువ్వు బీజేపీ ఇద్దరు సమానంగా పెళ్లి చేసుకుని ముద్దులు పెట్టుకున్నారు. ఈరోజు అంత తప్పంతా బీజేపీ పైన తప్పి నువ్వు మాకేం సంబంధం లేదంటావు. మాకు కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం నువ్వు జవాబుదారి. మేము కేంద్రం కాదు రాష్ట్రాన్ని అడుగుతున్నాము. ఏమడుగుతున్నాము? సమాన పనికి సమాన వేతన. ఈ పొద్దు 18,000 రూపాయలు కూడా నువ్వు జీతం ఇవ్వలేనప్పుడు ఏమయ్యా? ఒక అంగన్వాడీ వర్కర్లకు ఈ పొద్దు 14 లేసి వాళ్ళు పిల్లవాళ్ళను స్కూల్లో నుంచి బయటికి పంపించినంత వరకు పూర్తి బాధ్యత వాళ్ళని పెట్టుకుని వాళ్ళకి ఈ పొద్దు 10,000 రూపాయలు జీతం ఇస్తున్నావు. కనీసం అదైనా రెగ్యులర్గా 1వ తేదీ లేదా 5వ తేదీ లోపల ఇస్తున్నావా? లేదా 10వ తేదీకైనా ఇస్తున్నావా? అది లేదు. ఎప్పుడు 3 నెలల జీతాలు ఈ పొద్దుకి ఇవ్వలేదు. వాళ్ళు పాపం వాళ్ళ సంసారం ఎలా గడవాలి? ఈ ఉపాధి పైన ఆధారపడిన సంసారాలు ఎలా గడవాలి? ఇదన్నీ కాకోకుండా ఆటో వాళ్ళు ఈ పొద్దు ప్రతి ఆటో ఏదో సెకండ్ హ్యాండ్ వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక గవర్నమెంట్ పైన ఆధారపడకోకుండా వాళ్ళ సొసైటీగా వాళ్ళు బతుకుతున్నారు. చదువుకున్న విద్యార్థులు ఇంట్లో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఉద్యోగం నిన్నేమని అడిగినారా? అడగలే. కనీసం వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఆటో నడుపుకొని పూట వాళ్ళ సంసారం గడుపుతుంది. అట్లాంటి వాళ్ళపైన ఈరోజు లైఫ్ ట్యాక్స్. అదే 2010లో ఉండే ఆటో ఈ పొద్దు లైఫ్ ట్యాక్స్ కట్టాలంటే దాదాపు 30,000 రూపాయలు కట్టాలి. ఆటో మైన వాళ్ళు ఈ పొద్దు మళ్ళీ లైఫ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళ జీవనం నువ్వు బాధ్యతనివా? నీకుండేది ఇంకా 4 నెలలే. ఆ 4 నెలల్లో కనీసం మంచి పనులైనా చేయా బాబు. ఈ పొద్దు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒకటే అడుగుతున్నాం, అయ్యా ఈ పొద్దు వైఎస్ఆర్ పార్టీ మీకు దీనిలో చెయ్యి బాగా మంచి చేయి, మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం. మీరు ఏడపోయినారు ఎల్లో బ్యాడ్జ్. మీరు కంపల్సరీ ఇక్కడనే ప్రజలకందరికీ ఆన్సరబుల్. ఈ పొద్దు ఇలా అవినీతి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఉండే జాబులు నేను భద్రపరచలేను అని నువ్వు కొత్తగా నుంచి తెచ్చిసావు. గడిచిన 4 ఏళ్ళు ఎట్ట 4.5 సంవత్సరం ఏ జాబు ఇవ్వలేదు. ఇంకా ఎన్ని రకాల కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయి? ఒక సైడ్ బ్యాంక్ కాంట్రాక్ట్ లేబర్స్ జాబ్ స్ట్రైక్, ఒక సైడ్ ఎంప్లాయీస్ స్ట్రైక్, ఒక సైడ్ మున్సిపాలిటీ స్ట్రైక్, ఒక సైడ్ యానిమేటర్లు స్ట్రైక్, ఒక సైడ్ అంగన్వాడీ స్ట్రైక్. ఇంకా నువ్వు ఏమి దొరికినట్టు? స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నావు. నీ డబ్బులన్నీ తీసుకుపోయి హంగామాలకు అగ్రహాలు పెడతావు. పోలవరం అన్నావు, పోలవరము అది కాలే.
ఓకే అమరావతి కడతానని అది కాలే, ఎక్కడ అవినీతి సొమ్ము? నీరు చెట్టు దుర్వినియోగము, తెలుగుదేశం నాయకులు దుర్వినియోగము తప్ప కార్మిక సంఘాలు చేస్తున్నాయి. దీనికి మద్దతుగా వైఎస్ఆర్ పార్టీ. అనంతరం ఎల్ఐసి యూనియన్ నాయకులు శ్రీధర్ మాట్లాడుతూ సభలో కూడా పాల్గొంటా ఉన్నాము. ఇప్పటి వరకు మాట్లాడిన సుధీరారెడ్డి గారికి కూడా కార్మిక సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాకపోతే వాటిని కోరేది ఏంటంటే రేపు పొద్దున అధికారంలో వచ్చినప్పుడు కార్మికుల పట్ల, కర్షకుల పట్ల మీరైతే హామీలు ఇచ్చినారో అవి నెరవేర్చాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నాకు తెలిసి ఒక 30 ఏళ్ల చరిత్రలో ఏ రోజు కూడా కార్మిక సంఘాలు 2 రోజులు సమ్మె పిలుపు ఇవ్వలేదు. మొట్టమొదటిసారి ఈ సమ్మె గురించి భారతదేశ ప్రధానమంత్రి కానీ, భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి కానీ, కార్మిక శాఖ మంత్రి కానీ పొరపాటు కూడా కార్మిక సంఘాలు ఆహ్వానించిన పరిస్థితి లేదు. ముఖ్యమైన డిమాండ్స్ ఏమి? 18,000 కనీస వేతనం ఇవ్వాలి, కార్మిక సంఘాల్లో ఉన్న కార్మికులకు ఉన్న సమస్యలు తీర్చాలి. ఈరోజు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఆర్థిక సంస్కరణ వలన ఈరోజు దేశంలో అంబానీ ఫ్యామిలీ కానీ, వాళ్ళకి ధనికులైనారు కానీ ఇక్కడ ఉన్న ఏ కార్మికుడు సంతోషంగా లేడు. వారి యొక్క డిమాండ్లు అన్నిటి ఖచ్చితంగా పరిష్కరించాల్సిన అవసరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఉన్నాయి. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కనీసం పల్లెత్తు మాట కూడా కార్మిక సంఘాల తరఫున కానీ, కార్మిక సంఘాల మద్దతు ఇస్తున్నట్టుగా వాళ్ళకు ఒక తెలుగునాడు యూనియన్ కానీ ఎవరు కూడా సభలో పాల్గొనే పరిస్థితి లేదు. కాబట్టి అది పాలకవర్గం అంతా ఏ రోజు కూడా కార్మికులను అణగదొక్కాలని, కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించి కూడా ఉండాలని చెప్పేసి ఈ కాలయాపనకు నిరసనగా ఈ 2 రోజుల సమ్మెకు అఖిల భారత భీమా ఉద్యోగుల సంఘం మద్దతు తెలుపు మేము పాల్గొనడం కూడా జరిగింది. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.